తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యమ మిత్రులకు జై భీమ్లు. గత సంవత్సరం అంటే 2024 ఆగస్టు 1 రోజున మొత్తం భారతదేశాన్ని గడగడలాడించిన అంశం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 7 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం పూర్తయింది. అయితే ఆ రోజును పురస్కరించుకొని 1 ఆగస్టు 2025ను భారతదేశ రిజర్వేషన్ల విద్రోహ దినంగా ప్రకటించి 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని మొత్తం మాల మహానాడు, అభ్యుదయ సంఘాలు, రిజర్వేషన్ పరిరక్షకులు, అదేవిధంగా బాబాసాహెబ్ ఐడియాలజీలో పనిచేసే సంఘాలన్నీ కూడా ఆగస్టు 1ను రిజర్వేషన్ల విద్రోహ దినంగా ప్రకటిస్తూ నిరసన కార్యక్రమం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అయితే ఆ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా తన సొంతగా అన్వయించుకొని ఏ విధంగా అమలు చేస్తున్నారన్నది మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ మాదిగారెడ్డి చేసిన చట్టం ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణ గురించి ముందడుగేసినాయి. అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చట్టమే తెచ్చినాం. పక్క రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఆర్డినెన్స్ తేవడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఇది కాంగ్రెస్ సర్కార్ కాదని నేను ఒకసారి స్పష్టం చేయదలుచుకున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత హడావుడి హరిబురిగా చట్టం తెచ్చిన దాఖలాలు లేవు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో అతి ఉత్సాహంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనకు విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చట్టం తేవడం జరిగింది. సరే, కాంగ్రెస్ ఐడియాలజీ పక్కన పెట్టినా వీళ్ళు ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మేము వర్గీకరణ చేసినామని చెప్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ మాదిగా ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నాడో దేశవ్యాప్తంగా ఏ విధంగా సుప్రీంకోర్టు తీర్పుకు తూట్లు పరిచిండ్రో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల్లోని అందరి మీద ఉన్నది. కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా తీర్పు వచ్చిన ప్రకటన అక్కడ తీర్పు కంప్లీట్ కాకముందే తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే తొందరగా 1 మ్యాన్ కమిషన్ వేయడం, 1 మ్యాన్ కమిషన్ రికమెండ్ ఆధారంగా మొత్తం దేశం కాదు చాలా దేశాలలో ఆ రోజు హాలిడే రిజర్వేషన్ల స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ జయంతి రోజు మొత్తం ప్రపంచమంతా హాలిడే ప్రకటించుకొని సంబరాలు చేస్తుంటే ఆ రోజు ఏ రిజర్వేషన్ల స్ఫూర్తి ప్రదాతనో ఆ రిజర్వేషన్లను తూట్లు పడుస్తూ ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం తేవడం జరిగింది. అంటే 14 ఏప్రిల్ 2025న ఇది భారతదేశంలో మొదటి రాష్ట్రంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ఏ విధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు తూట్లు పరిచారో మనము ఒకసారి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే సుప్రీంకోర్టు తీర్పులో ఆ గైడ్లైన్స్లో క్లియర్గా చెప్పారు, ఇంకా రిజర్వేషన్ల ఫలాల రుచులను చూడలేని కులాలను ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళకు అదనంగా ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్తే ఒక 3 గ్రూపులుగా చేసిన షమీమ్ అఖ్తర్ గారి రికమెండేషన్ ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా 3 గ్రూపులు చేస్తే అసలు రిజర్వేషన్లు ఫలాలు అందుకొని 15 కులాలను గ్రూప్ 1లో పెట్టడం జరిగింది. మాధ్యమికంగా రిజర్వేషన్ల లబ్ధి పొందిరంటూ మాదిగా అలైడ్ కాస్ట్లను కలిపి 18 కులాలను గ్రూప్ 2లో పెట్టడం జరిగింది. తర్వాత
26 మాల అలైడ్ కాస్ట్లను గ్రూప్ 3లో పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా రిజర్వేషన్లు అన్నీ కూడా కేవలం మాదిగలకు దోచిపెట్టడానికే ఈ చట్టం తెచ్చారని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకు అంటున్నానంటే మీకు చార్ట్ రూపంగా అన్నీ స్పష్టంగా తెలియజేస్తాను. అయితే ప్రధానంగా చెప్పిన పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఇంకా రిజర్వేషన్లు అందని వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన సుప్రీంకోర్టును వీళ్ళు మాదిగలకు అప్పచెప్పి ఎవరికైతే అదనంగా అందాలనో టాప్ ప్రియారిటీలను వాళ్ళకు 15% నుంచి రిజర్వేషన్లను కేవలం 1%కి కుదించిన చరిత్ర ఈ రేవంత్ మాదిగకే దక్కిందని తెలియజేస్తున్నా. అది కూడా ఎట్లా చేసిరంటే కులాల కూర్పు ఏదైతే ఉన్నదో అల్టిమేట్గా ఏ కులానికి మళ్ళీ మిస్ అయినా డైరెక్ట్గా మళ్ళీ గ్రూప్ 2లో ఉన్న మాదిగలకు మాత్రమే అందాలని ఈ కుట్రలు చేశారు. ఇది ఇప్పుడు మనం ముందు తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు అటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకం తెచ్చారు, ఓకే. కానీ వీళ్ళు అనుకున్న వాటికన్నా అందరికీ సమానంగా చట్టంలో పేర్కొన్న విధంగా అందరికీ సామాజిక న్యాయము, అందరికీ రిజర్వేషన్లు ఫలాలు అందాలనే ఉద్దేశంతో చేసిరు అంటున్నారు కదా, దానికి కూడా తూట్లు పడుచుకుంటూ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటారు కదా, అట్లా రేవంత్ సర్కారు ఈ రిజర్వేషన్ వర్గీకరణ పట్ల వివరించిన తీరు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ రిజర్వేషన్ల గొడవ 1996 నుంచి అంటే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నుంచి ఇప్పటిదాకా అనేక కమిషన్లు వేసారు, అన్ని రికమెండేషన్లు వేసారు. ప్రతి రికమెండేషన్లో కూడా ముఖ్యంగా మనం 96లోని జస్టిస్ రామచంద్రరాజు కమిషన్లో కూడా అప్పుడు ABCD అని 3 గ్రూపులు చేసి, ఏ గ్రూప్ అంటే ఇప్పుడు గ్రూప్ 1 అనుకుందాం, అప్పుడు రోస్టర్ పాయింట్ 2 ఉండే, తర్వాత B గ్రూప్ అవుతుందో 2 ఇప్పుడు అంటున్నాము, వాళ్ళకు మాదిగ అడియాల కాస్టులకు రోస్టర్ పాయింట్ 7 నుంచి మొదలవుతుండే. తర్వాత గ్రూప్ 3C ఏదైతే ఉండనో దానికి 16 రోస్టర్ పాయింట్ నుంచి శురువవుతుండే. కానీ కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి MRPS మందేలి ఇచ్చిన చార్ట్ని ఏదైతే ఉన్నదో, ప్రొసీజర్ని ఏదైతే ఉన్నదో, ఏదైతే వాళ్ళు పేర్కొన్నారో దాన్నే చట్టంలో పొందుపరిచి, అంటే దాన్ని ముందు షబీమ్ అఖ్తర్కు అది రిప్రజెంటేషన్ చేపించి దాన్నే యథావిధిగా ఈ చట్టంలో పొందుపరిచి, అంటే క్లియర్గా ఏం తెలుస్తున్నదంటే రిజర్వేషన్లు అన్నీ కూడా షెడ్యూల్ కులాలకు సంబంధించిన 15% రిజర్వేషన్లో అత్యధికంగా కేవలం మాదిగలకు రావాలనే కుట్రతోని ఈ వర్గీకరణ చట్టం చేయడం జరిగిందని మనకి ఇప్పుడు ఆధారాలతో సహా ప్రూవ్ చేయబోతున్నాం. అయితే 7/2/7/16గా ఉన్న రోస్టర్ పాయింట్ సిస్టాన్ని గతంలో ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు తెచ్చిన చట్టంలో గ్రూప్ 1 వాళ్ళకు 7 ఇవ్వడం, గ్రూప్ 2లో వాళ్ళకు రోస్టర్ పాయింట్ 2 ఇవ్వడం, తర్వాత గ్రూప్ 3లోని మరీ దారుణంగా అన్యాయంగా కుట్రపూరితంగా మాలలు అనగదొక్కాలని ఒక కుట్రపూరితంగా వాళ్లకు 22వ రోస్టర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఆ 22వ రోస్టర్ పాయింట్ కూడా అది మహిళ ఇన్ కేసు ఆడ మాల మహిళ లేకుంటే మళ్ళీ ఆల్టర్నేట్గా మళ్ళీ గ్రూప్ 1కు పోయి తర్వాత గ్రూప్ 2కు వస్తుంది. అంటే అదనంగా అది కూడా వాళ్ళకే అందే విధంగా కుట్ర చేసి, అంటే 41 రోస్టర్ పాయింట్ వస్తే కానీ మాలలకు ఉద్యోగం రాకుండా చేసి కుట్రపూరితంగా పూర్తిగా అనగదొక్కడం జరిగింది. అయితే ఇప్పుడు సరే ఈ రోస్టర్ పాయింట్లో ఈ విధంగా అన్యాయమైంది. అయితే మహిళలకు 33% రిజర్వేషన్లు అందించాలని అన్నారు. దాన్ని అందరం కూడా స్వాగతిస్తాం. కానీ దాంట్లో కూడా చాలా స్కీమ్లలో ఇప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఉంది. ఆ 33% రిజర్వేషన్లో మహిళ లేకుంటే మళ్ళీ పురుషునితో ఫిలప్ చేయాలని ఆ సర్దుబాటు చేసి ఆ అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడున్న చట్టంలో గ్రూప్ 3లోని 22 రోస్టర్ పాయింట్లో మహిళ లేకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ గ్రూప్ 1 వాళ్ళకు పోయే విధంగా చట్టం చేయడం జరిగింది. ఇది క్లియర్గా ఆ గ్రూపులోని 5% రిజర్వేషన్లో ఇండైరెక్ట్గా 1% తగ్గించడానికే ఈ కుట్ర చేశారు. మిగతా స్కీమ్లకేమో ఆ స్థానంలో మహిళ లేకుంటే పురుషునితో ఫిలప్ చేయమని చాలా గైడ్లైన్స్లు ఉన్నాయి. ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో కూడా అదే సిస్టమ్ ఉంది, చాలా దాంట్లో కూడా అదే సిస్టమ్ ఉంది. కానీ దీంట్లో కుట్రపూరితంగా ఇచ్చిన 5
కానీ అమలు చేసేటప్పుడు ఇన్ కేస్ లేకుంటే మళ్ళీ ఆల్టర్నేట్గా అక్కడ పోయి ఈ 4 చేసే కుట్ర ప్రయత్నం చేశారు. ఈ విధంగా ప్రతిదీ కూడా కుట్రపూరితంగా కేవలం గ్రూప్ 2లోని వారికి ఆ 18 కులాలకు రిజర్వేషన్లు అప్పనంగా అప్పచెప్పాలనే దురుద్దేశంతో ఈ చట్టం చేసినందుకు దాన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సిందే, ఖండించాల్సిందే. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి లీగల్గా కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఆ చట్టం వివరాలు చూసుకుంటే క్లియర్గా యాక్ట్ 15/2015 ఇది బాబాసాహెబ్ జయంతి రోజు అంటే 14 ఏప్రిల్ 2025 రోజు రావడం జరిగింది. ఇది మీరందరూ చూస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ఏ విధంగా అన్యాయం జరుగుతున్నదని మనం తెలుసుకోవాలంటే మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. సెక్షన్ 4 ప్రకారం ఈ చట్టం ఏదైతే ఉన్నదో తెలంగాణ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం 2025 సెక్షన్ 4 ప్రకారం ఈ చట్టం వచ్చేదానికంటే ముందు ఏవైతే నోటిఫికేషన్లు కానీ అడ్వర్టైజ్మెంట్లు కానీ వస్తాయో దానికి ఈ చట్టాన్ని వర్తింపచేయొద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వస్తుందంటే జనవరిలో ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫిబ్రవరి 20కి JNTU ఎంసెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత కాలేజీది ఫిబ్రవరి 7వ తారీఖున రావడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా నోటిఫికేషన్లు ఈ యాక్ట్ రాకముందే అంటే 14 ఏప్రిల్ 2025 కంటే ముందే నోటిఫికేషన్లు స్పష్టంగా రావడం జరిగింది. కానీ కుట్రపూరితంగా మళ్ళీ ఒక నోటిఫికేషన్ పేరుతోని హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ప్యూర్లీ రేవంత్ రెడ్డి చేతిలోనే ఉన్న మినిస్ట్రీ కాబట్టి ఆయనకు అనుకూలంగా ఆయన చేతిలోనే పెట్టుకొని కుట్రపూరితంగా అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించిన ఎంసెటే కానీ ఇంజనీరింగే కానీ MBBSఏ కానీ PhDలే కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మేజర్గా షెడ్యూల్ కులాలలోని విద్యావంతులు కావడానికి విద్యావంతులైన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే ఏవైతే ప్రధానంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఉన్నదో మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా కుట్రపూరితంగా సపరేట్గా ఒక అడ్మిషన్ల నోటిఫికేషన్ల పేర్ల మీద దాన్ని మళ్ళీ చట్టం వచ్చిన తర్వాత ఇచ్చి గతంలో వచ్చిన నోటిఫికేషన్లకు అన్నిట్లకు కూడా ఇది వర్తింపజేసి ఈరోజు రాష్ట్రంలో మాలలకు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో పూర్తిగా పాతాళానికి నెత్తే విధంగా రేవంత్ సర్కారు కుట్ర పడింది. ఎందుకంటే క్లియర్గా ఉన్నది ఆయన తెచ్చిన చట్టమే అంతకు ముందు వచ్చిన నోటిఫికేషన్లకు కానీ పబ్లికేషన్స్ కానీ ఎక్కడ కూడా వర్తింపజేద్దా అని చెప్పి కానీ ఫిబ్రవరి 20 తారీఖున వచ్చిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ PhD కానీ తర్వాత కాలోజీ యూనివర్సిటీ కానీ ఇట్లా చెప్పుకుంటూ చాలా మేజర్ అడ్మిషన్లు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ కూడా ముందు వచ్చిన వాటికి రిజర్వేషన్లను కల్పిస్తూ ఈరోజు మాలలకు కంప్లీట్గా అనగదొక్కి పాతాళానికి నెట్టిండని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇది ఎక్కడ ప్రభావం చూపించిందంటే ఇది నీట్ నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ వచ్చింది ఫిబ్రవరి 7. ఇది MBBSకు సంబంధించిన డాక్టర్లు భవిష్యత్తులో మాల డాక్టర్లు షెడ్యూల్ కులాల డాక్టర్లు కావాలంటే ఇదే నోటిఫికేషన్ ప్రామాణికం. క్లియర్గా ఉన్నది. నోటిఫికేషన్ ఎప్పుడు 7th రోజు వచ్చిందని స్పష్టంగా ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఆన్లైన్ ఆప్షన్ ఇస్తూ అక్కడ ABCD అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అనే ఆప్షన్లు పెట్టి బలవంతంగా మన వాళ్ళకందరికీ కూడా గ్రూప్ 3లో టిక్ చేసే విధంగా ఆ సిస్టంలోనే పొందుపరచడం జరిగింది. ఇది ప్రధానంగా MBBS సీట్లలో ఈ విధంగా ఉన్నది. దీంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో PhD ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇది ఎప్పుడు వచ్చిందండి?
జనవరి 11కు వచ్చింది. జనవరి 11కు పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్లో కూడా ఇప్పుడు ఏబిసిడి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాగా అడ్మిషన్లు సీట్లు భర్తీ చేయాలని ఈ విధంగా చేశారు. అది కాళోజీ యూనివర్సిటీ అయితే ఇది ఉస్మానియా యూనివర్సిటీ. అయితే మీరు ఇప్పుడే స్పష్టంగా చూసారు, ఎంబీబీఎస్ డాక్టర్లే కానీ ఎంసెట్కు సంబంధించిన ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో ఈ విధంగా అన్యాయం చేయడమే కాకుండా పిహెచ్డీలో కూడా అదే గందరగోళాన్ని సృష్టించి ఉద్దేశపూర్వకంగానే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనివల్ల మాలలకు ఇంజనీర్లలో తగ్గించడం, పిహెచ్డి సీట్లలో తగ్గించడం, ఎంబీబీఎస్ సీట్లలో తగ్గించడానికి వాళ్ళు కుట్రపూరితంగా ఇది చేసి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. దీని మీద ఎంబీబీఎస్ మీద కానీ ఇంజనీరింగ్ అడ్మిషన్ల మీద కానీ హైకోర్టులో ఒక 4-5 కేసులు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం. ఎందుకు మరి ఈ విధంగా మాలలకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు? కోర్టు కూడా స్వీకరించింది. నిజంగా కూడా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి ఉంటే ఈ పిటిషన్లు స్వీకరించకపోతుంటే డిస్మిస్ చేస్తుండే, అలౌ చేయడమే కాకుండా ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టుకు కూడా అప్రోచ్ అయ్యి రిక్వెస్ట్ చేసిన ఎమర్జెన్సీ ఉన్నది మీరు ఇవ్వంటే లేదు, అట్లీస్ట్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకు కౌంటర్ వేయడానికి అవకాశం ఇవ్వాలి కదా అని గౌరవ న్యాయమూర్తి గారు వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లో ఆయన ఎంట్రన్స్ ఎగ్జాము చట్టం రాకముందు రాసిన వ్యక్తికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అడ్మిషన్ల టైంలో ఇప్పుడు ఆయనకు వర్గీకరణ వల్ల నోటికాడికి వచ్చిన బుక్ అంటే సీటును మంచి కాలేజీల సీట్ను కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అటువంటి బాధితులు ఒకసారి మనం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ బాబు సిద్ధు అనే బాబు, ఆ సిద్ధు అనే బాబుకు ర్యాంక్ వచ్చింది. అయితే ఆయనకు సీట్ కంపల్సరీ వస్తుంది అని అనుకున్న సందర్భంలో అది రాకుండా ఏం జరిగిందంటే సీటు పోయింది. కేవలం రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం ఆపాదించడం వలన ఈరోజు ఆ పిల్లవాని భవిష్యత్తు ఒక ఇంజనీర్ను కోల్పోవడం జరిగింది. అయితే వాళ్ళ బాబాయ్ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో కూడా అప్రోచ్ కావడం జరిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడి ఏ విధంగా అన్యాయం జరిగిందో మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత దారుణం అంటే నిన్న హలో శ్రీకాంత్ జైభీమ్, నేను బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతున్నాను. N9 లైవ్లో మీకు ఫోన్ ఇన్లో తీసుకోవడం జరిగింది. అదే మీ సిద్ధు గురించి ఈ వర్గీకరణ వల్ల సిద్ధుకు ఇంజనీరింగ్లో ఎట్లా అన్యాయం జరిగింది, ఏం జరిగిందో ఒకసారి చెప్పగలవా మన ప్రేక్షకులకు? చెప్పండి చెప్పండి శ్రీకాంత్. అదే మనోడు మంచి టాలెంటెడ్ సార్, అన్నిట్లలో మాకు మంచి 10th ఉన్నాయి, ఇంటర్లో ఇప్పుడు 914 సార్. అచ్చా. ఇప్పుడు మాలా కమ్యూనిటీ వాళ్ళకి ఏమో చాలా మంది వరకు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా 26,000 ఉంది ర్యాంక్. మన తమ్ముడే. అచ్చా. వానికి 26,000 ర్యాంక్ ఉన్నా కానీ గురునానకే వచ్చింది సార్. టాప్ 10 కాలేజీలలో రావాలి అసలు. అచ్చా. 26,000 అంటే నెంబర్ 1 కాలేజీలో రావాలి. వానికి కూడా టాప్ 10 లో లేని కాలేజీలో వచ్చింది. ఇప్పుడు 1,48,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా మంచి మంచి కాలేజీలు వచ్చినాయి సార్. ఈ గ్రూప్ సబ్ క్యాస్ట్ ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళకి. మనకేమో 26,000 మంచి కాలేజ్ రాలేదు. ఇంకా చాలా మంది మామూలుగా అయితే 1,50,000 సార్ రావాలి, సీట్ రావాలి. ఇంత ముందుకు 2 lakhs ఉన్నప్పుడు కూడా వచ్చినాయి, ఈజీగా సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల రాలేదు. ఇప్పుడు వాడు ఏమైనా చేసుకోవాలి. నిన్ననే కదా సార్ సెకండ్ ఫేజ్ కూడా రిలీజ్ అయింది. అవునవును బాబాయ్ నాకు సీట్ రాలేదు, నేనేం చేయాలి అని వాడు బాధపడుతుంది సార్. వాడు ఏమైనా చేసుకోవాలని మాకు భయం అవుతుంది. అదే నాకు తెలిసింది ఏంటంటే మీరు కోర్టుకు కూడా అప్రోచ్ అయ్యారు. కోర్టు ఏదో టైం అడిగిందని కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం వాళ్ళకి అవకాశం. వర్గీకరణ అమల్లోకి వచ్చింది April 14 నుంచి వచ్చింది. అంత ముందుకు వచ్చిన నోటిఫికేషన్లకు దీనికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు కదా సార్. అదే చట్ట విరుద్ధం కూడా.
ఆ వర్గీకరణ చట్టానికి కూడా వ్యతిరేకం. అది వర్గీకరణ చట్టంలో క్లియర్గా సెక్షన్ 4లో క్లియర్గా చెప్తున్నది 14/4/2025 తర్వాత వచ్చిన నోటిఫికేషన్లకు మాత్రమే పెట్టాలని. కానీ రేవంత్ సర్కార్ ఈరోజు మాలలను గ్రూప్ 3లో ఉన్న 26 కులాలను మొత్తం భూస్థాపితం చేయడానికే ఈ విధంగా చేసిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 22,000 వచ్చిన విద్యార్థికి ఎంసెట్లో సీటు టాప్ 10 కాలేజీలో కాకుండా కింది కాలేజీలో వచ్చింది. 1,20,000 పైన ఉన్న వాళ్ళకు బి గ్రూప్ వాళ్ళు అంటే మాదిగా వాళ్ళకు డైరెక్ట్గా వాళ్ళకి టాప్ 10 లోపల వచ్చిందని మీరు చెప్తున్నారు, అంతే కదా? అవును సార్. ఇంకో అబ్బాయికి ఏమో ఫస్ట్ అలాట్మెంట్ లో సీట్ వచ్చింది సార్, సెయింట్ మేరీస్ కాలేజ్ లో వచ్చింది హైదరాబాద్ సైడ్. మళ్ళా వెబ్ ఆప్షన్ మార్చుకునే వరకు మళ్ళీ సీట్ కూడా ఎగిరిపోయింది సార్. మళ్ళీ ఫస్ట్ ఫేజ్ లో రాలేదు, సీట్ ఎగిరిపోయింది. మొత్తానికి మాలలను అన్యాయం చేస్తారు సార్. అదే 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 ఇప్పుడు దాని మీదనే కోర్టు కూడా టైం తీసుకున్నది. అంటే మన పాయింట్లో వెయిట్ ఉన్నది, రాజ్యాంగబద్ధంగా కరెక్టేనే వాళ్ళు ఆ కేసు అలో చేయడము నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఇప్పుడు సీట్ రాకపోతే వాళ్ళు ఏం చేసుకోవాలని మాకు పేరెంట్స్ బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. మేము లక్షల ఫీజు కట్టి మేము జాయిన్ కాలేము సార్ పెద్ద పెద్ద కాలేజీలలో. చిన్న కాలేజీలలో చేస్తేనేమో ప్లేస్మెంట్ లో భయం ఉంటది, చదువు మీద భయం ఉంటది. అదే అదే మంచి కాలేజ్ జాయిన్ కావాలనే ఉంటది కదా సార్ ఎవరికైనా. అంతే కదా, అంతే శ్రీకాంత్. ర్యాంక్ మంచిగా వచ్చినప్పుడు కూడా మంచి కాలేజీలో రానప్పుడు న్యాయం ఎట్లా జరిగినట్టు సార్? అవునవునవును. ఎన్నో ఆత్మహత్యలు చూస్తూనే ఉన్నాం రోజు. మార్కులు తక్కువ వచ్చినాయని, ఫెయిల్ అయినామని, ఇట్లాంటివి జరిగినప్పుడు అట్లాంటిదే కదా సార్ జరిగేది. అదే 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 సరే మన వాళ్ళకైతే నాకు సెకండ్ ఫేజ్ లో కూడా రాలేదు, నేనేం చేయాలి, నాకు భయం అవుతుంది, నాకు సీట్ వస్తుందా రాదా, నేనేం చేయాలి, డిగ్రీ కూడా అయిపోయింది, నేనేం చేయాలి ఇప్పుడు అని వాడు బాధపడుతుంది సార్. ఏం లేదు, మీరు కొంచెం ధైర్యాన్ని ఇవ్వండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ కేసు వేసారు కాబట్టి చూద్దాము. రేపు ఆ పిల్లోని లైఫ్ వేస్ట్ కాకుండా మనం కోర్టుతోనైనా ఇక మనకున్నది ఒకటే లీగల్గా ఫైట్ చేయడమే కాబట్టి మనం తప్పకుండా ఆయన గురించి పోరాడదాము లీగల్గా. కొంచెం మీరు ఆయన ధైర్యంగా సైకాలజీగా కొంచెం ధైర్యం ఇస్తే బాగుంటుందని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ శ్రీకాంత్. మళ్ళీ మీకు ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. ఇప్పుడే మనం ఇంజనీరింగ్ సీట్లలో ఏ విధంగా మాలలకు అన్యాయం జరిగింది, గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకు ఏ విధంగా అన్యాయం జరిగిందో మనం ఇప్పుడే కనుక్కున్నాం. అదేవిధంగా కాళోజీ యూనివర్సిటీ నీట్ ద్వారా నోటిఫికేషన్ వర్గీకరణ చట్టం కంటే ముందు వచ్చిన నోటిఫికేషన్కు ఇది ఆపాదించడం వల్ల ఏ విధంగా ఎంబీబీఎస్ సీట్లో నష్టం జరిగిందో ఒకసారి ఆ బాధిత కుటుంబంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతయ్య అని సూర్యాపేటలో ఉంటాడు, ఆయనతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అంతయ్య గారు జై భీమ్. నేను N9 స్టూడియోలో ఉన్నా, ఇప్పుడు లైవ్లో మీకు ఫోన్ తీసుకున్నా. అదే ఇప్పుడు మొన్న జరిగిన నీట్లో మీ వర్గీకరణ వల్ల మీ పాపకు ఎంబీబీఎస్ సీటు రాకుండా పోయిందని తెలిసింది. మీరు దానికి కోర్టులో కూడా పోయారని తెలిసింది. అయితే కొంచెం మీ అమ్మాయి స్టడీ గురించి ఆ సీట్ గురించి కొంచెం వివరం చెప్తారా? సార్ ఇప్పుడు మా అమ్మాయికి స్టడీ విషయంలో 344 మార్క్స్ వచ్చినాయి సార్ 720కి. ఓకే. అయితే ఇప్పుడు ఏబీ సీట్ల వల్ల మాకు జనరల్ గా ఎస్సీ జనరల్ కావడం వల్ల మాకు వచ్చే సీట్ ని ఏబీ సీట్లు చేయడం వల్ల ఎస్సీకి 1%, బికి 9%, సికి 5%. మన సి కేటగిరీలో నెట్టేసారు మా మాలల్ని వాళ్ళకి సంబంధించిన ఉపకులాలని. ఇప్పుడు జనరల్ గా వాళ్ళకు 9% అంటే ఫస్ట్ సీటు వాళ్ళకు 360కి వస్తే కట్ ఆఫ్ లాస్ట్ కి వచ్చేసరికి 9% ప్రకారంగా వాళ్ళకు 320 కూడా వచ్చే అవకాశం, 330కి వచ్చే అవకాశం ఉంది. అదే ఇప్పుడు మాకు 5% అంటే నేను మా దాంట్లో టాప్ లో ఉంటారు కాబట్టి ఆ 350కే ఒకవేళ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా నేను మైనస్ అయ్యి నా పిల్లకు సీట్ రాకుండా అవుతుంది. చాలా కష్టపడి 3 పిల్లల్ని, నాకు 3 ఆడపిల్లలు, చాలా కష్టపడి చదివించి మన ఒక్కదానన్నా జర మంచి రూట్ లో తీసుకుపోదామని అదే తరుణంలో ఇప్పుడు ఉన్నటువంటి పేపర్ అట్నే డిఫికల్ట్ వచ్చింది. దానికి తోడు మైనస్ గా ఇప్పుడు ఏబీసీలని మనకు మూలిగా నకమే తాటుపండి పడ్డట్టు మన జీవితానికే ఇది మొత్తం ఇబ్బందికరంగా ఉంది. ఆ జీవితం స్టైల్ అయ్యేటట్టు పరిస్థితి ఉంది. ఇంకనే ఘోరంగా ఉంది కాబట్టి మేము కోర్టు పరిధిలో మేము పోవాల్సి వస్తుంది సార్. దాని గురించి సరే సార్. అంటే మీరు ఏం చేస్తుంటారు అంతయ్య గారు? నేను ఏం లేదు సార్, కూలి పని చేస్తుంటా సార్. నాది బిఏడిపిడి డిగ్రీ అయిపోయింది, అయినా కూడా ఏం జాబ్ రాలేదు. 97లో ఒకసారి ఇంటర్వ్యూ పోయి మిస్ అయింది తెలుగు పనిటు. ఇప్పుడు ప్రజెంట్ నిరుద్యోగినే, ఏదో పని చేసుకొని బతకాల్సి వస్తుంది. పిల్లలు నాకే జాబ్ మిస్ అయింది, మా పిల్లలకు రావాలనే ఉద్దేశంతో 2 పిల్లలు పెద్దోళ్ళని ఎంఎస్సీ బీఈడి చేయించిన. ఈవెన్ నీట్ 2 సంవత్సరాలు నీట్ కోచింగ్ పోయి కూడా
కష్టపడి పైసలు అప్పు తెచ్చి చదివిస్తే లాస్ట్కి వస్తారు ఇక పేపర్ అట్లా వచ్చింది. దాంట్లో చూడు ఈ సంవత్సరమే నోటిఫికేషన్ లా అసలు ఇది నేషనల్ నీట్ అనేది నీట్ జనరల్ గా నేషనల్ లెవెల్ దాన్ని నోటిఫికేషన్ లా అసలు ఈ పేపర్ చేస్తారని ఆల్రెడీ ఇయ్యలేదు. అది దానికి దీనికి 2-3 నెలలు టైం ఉంది. అయినా కూడా ఈయన స్టేట్ లెవెల్ అయిన అత్యుత్సాహం ప్రదర్శించి ముఖ్యమంత్రి గారికి కావాలనే ఉద్దేశంతో నేను ఏబీసీలు చేసి మా జీవితంలో మట్టి పోసేందుకు ఇది కావాలని ఉద్దేశపూర్వకం చేసింది కనిపిస్తున్నారు. 29 రాష్ట్రాలలో ఎక్కడ చేయండి నేనే ఫస్ట్ చేస్తానే ఉద్దేశంతో ఇక్కడ చేసింది కాబట్టి మా చాలా ఇబ్బంది అయ్యి నా పిల్లలకు సీట్ రాని పరిస్థితిగా ఇబ్బంది అనిపిస్తుంది సార్. అదే ఇప్పుడు వాళ్ళు రేవంత్ మాదిగా అనాలైన రేవంత్ మాదిగా ఏం చేసిందంటే చట్టము 14/4/2025 తర్వాత వచ్చిన నోటిఫికేషన్లకు పబ్లికేషన్స్కు మాత్రమే ఆపాదించాలని చట్టం చెప్పిన ఆ చట్టాన్ని పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా రిజర్వేషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 వల్ల ఆప్షన్లు పెట్టేసి మనకు తీవ్రంగా అన్యాయం చేసిండు. ఇది అటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు వ్యతిరేకము, తర్వాత వాళ్ళు తెచ్చిన చట్టం కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చట్టానికి కూడా ఇది పూర్తి విరుద్ధం. అందుకనే దాని మీద మీరు కోర్టుకు పోయిందని తెలిసి తప్పకుండా మీరు అధైర్యపడకండి. మనం చివరిగా మనం విజయం సాధించే దిశగా మనం ముందుకు పోదాము. అమ్మాయికి ధైర్యం చెప్పండి. ఎందుకంటే మీరు కూలి పని చేసుకుంటూ 3 ఆడపిల్లలను చదివించి ప్రయోజనవంతులు చేసి ఒక అమ్మాయిని డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో 2 సార్లు లాంగ్ టర్మ్ కోచింగ్ పెట్టి ఈరోజు వచ్చిన సీటు వచ్చినట్లే వచ్చి పోయే దౌర్భాగ్యాన్ని స్థితికి నెట్టిన రేవంత్ రెడ్డిదే ఇదంతా బాధ్యత. మనమందరం కూడా ఇప్పుడైనా కళ్ళు తెరిచి మనకు లేటుగా తెలిసింది, మన జ్ఞానోదయం లేటుగా అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం మాల సమాజం అంతా కూడా చాలా దిగ్భ్రాంతికరంగా ఆలోచన అంటే చాలా ఆవేదనగా ఉన్నది. తప్పకుండా మనం దీని మీద మీకు మేము అండగా ఉంటాము. ఎన్ఐన్ కూడా తప్పకుండా మీకు అండగా ఉంటుంది. మీకు న్యాయం జరిగేంత కూడా మీకు సపోర్ట్ చేస్తాము. మీరు ఎటువంటి అధైర్యానికి గురి చేయకు. ఎందుకంటే ఈ దీంట్లో కొంచెం రిలీఫ్ వచ్చిందని మనకు అనధికారిక సమాచారం ఉంది కాబట్టి మన పాపకు కూడా అటనే రావాలని ఆశిస్తూ మీకు తప్పకుండా మీ ఉద్యమానికి కానీ మీ అమ్మాయికి సీట్ వచ్చే క్రమంలో 100% మా వంతు సాయంగా మీకు అండగా నిలబడతామని తెలియజేస్తున్నాం అంతయ్య గారు. థ్యాంక్ యూ. జై భీమ్. ఓకే థ్యాంక్ యూ. జై భీమ్. చూసిరు కదా మిత్రులు, ఏ విధంగా 1,20,000 వచ్చిన మాదిగకు టాప్ 10 సీట్లో టాప్ 10 కాలేజీలో సీట్ వచ్చింది. ఇప్పుడు 22,000 వచ్చిన వ్యక్తికి టాప్ 10 కాలేజీలో సీటు తప్పి వేరే చిన్న కాలేజ్ ప్రైవేట్ కాలేజీలో వచ్చిందని బాధితులు స్పష్టంగా చెప్పారు. దీని మీద కోర్టుకు కూడా పోయినాం, మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు చేస్తున్నదో, మాలల మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తుందో మీరు స్పష్టంగా చేసారు. ఇదే కాదు, ఇంకా ఎంబీబీఎస్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. సూర్యాపేటకు చెందిన వ్యక్తి 3 ఆడపిల్లలు, మా 3 ఆడపిల్లలను విద్యావంతులు చేయడానికి అందరికీ చదివించి చిన్న పాపకు లాంగ్ టర్మ్లు పెట్టి మరీ ఎంట్రన్స్ రాపిస్తే చివరిగా ఇప్పుడు సీటు గలత్ అయిపోయింది. ఈ విధంగా అటు విద్యావంతులం కాకుండా మొత్తం 2025 నుంచి ఇక మాలలు గ్రూప్ 3లోని కులాల విద్యావంతులు మేధావులు ఎవరు కూడా వెళ్ళకుండా రేవంత్ సర్కార్ కుట్ర చేసి ఈ విధంగా మనకు చేసింది. అయితే ఇప్పుడు రోస్టర్ పాయింట్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు రోస్టర్ పాయింట్లో ఏ విధంగా మనకు అన్యాయం అవుతుందో కూడా అదొకసారి చూద్దాం. ఇప్పుడు ఏదైతే రోస్టర్ విధానం అమలు చేస్తున్నారో ఆ రోస్టర్ విధానాన్ని ఒక్కసారి ఏ విధంగా కుట్ర చేసారో మనం ఒకసారి స్పష్టంగా తెలుసుకుందాం. జనరల్గా జస్టిస్ రామచంద్రరాజు కమిషనే కానీ 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడే కానీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ తెచ్చిన దాంట్లో కూడా మొదటి పాయింట్ ఏదైతే ఉన్నదో గ్రూప్ 1 వాళ్ళకి రావాల్సిన సీట్ను కుట్రపూరితంగా గ్రూప్ 2 వాళ్ళకు కేటాయించడం జరిగింది. దీనికి ఏదో గొంతమ్మ ఏదో రీజన్లు చెప్పుకుంటూ చెప్పారు కానీ అది ఖచ్చితంగా ఒక కుట్ర. మేము ఎందుకు ఈ గ్రూప్ 1 వాళ్ళకు గ్రూప్ ఈడ పాయింట్ రోస్టర్ పాయింట్లో 2 ఎందుకు రావాలనుకుంటున్నాం అనుకో, సపోజ్ ఒక 3 పోస్టులు జనరల్తో కలిపి 3 పోస్టులు ఫిలప్ అయితే మొదటి ప్రాధాన్యతగా ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పినట్లు ఇంకా రిజర్వేషన్ల ఫలాల టేస్ట్ కూడా చూడని కులాలకు అందాలి. అప్పుడు ఈ కులం ఈడ ఉంటే ఆ 15 కులాలకు ఇంకా రిజర్వేషన్ అందుకోలేని కులాలకు
ప్రాధాన్యత ఇచ్చినట్లుంటుంది. అది కూడా సామాజిక న్యాయంలో మొదటి మెట్ట అవుతుంది. కానీ ఉద్దేశపూర్వకంగా ఆ మొదటి ప్రియారిటీ ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళకు రెండో ప్రియారిటీ కింద రోస్టర్ నంబర్ 7కు పెట్టడం జరిగింది. ఇది గతంలో ఏ కమిషన్ కూడా రికమెండేషన్ చేయలే, ఏ ప్రభుత్వాలు కూడా చట్టం రూపంలో కూడా పొందుపరచలే. కానీ ఈరోజు రేవంత్ సర్కార్ ఏ విధంగానైతే మాదిగలకు ఎక్కువేయాలనో ఆ కుట్ర చేసి ఈ విధంగా చేయడం జరిగింది. ఇది చాలా ఖండించదగ్గ విషయము. ఇది తప్పకుండా కోర్టుకు మనం సీరియస్గా ఫైట్ చేయాల్సిన అంశం. అయితే ఇప్పుడు ఈడ ఇచ్చిన తర్వాత 16వ నంబరు రోస్టర్ పాయింట్ ఏదైతుందో ఖచ్చితంగా గ్రూప్ 3 వాళ్ళకు అంటే మాల అలైడ్ కాస్ట్లకు రావాల్సి ఉండే, కానీ రాకుండా కుట్రపూరితంగా డైరెక్ట్గా మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అంటే ఒక 3 ఎస్సీ ఉద్యోగాలు వస్తే 2 మాదిగలకు వచ్చి 1 గ్రూప్ 1 వాళ్ళకి మిగతా కులాలకు వచ్చే విధంగా ఈ రోస్టర్ విధానాన్ని తయారు చేశారు. అయితే ఇప్పుడు ఎస్సీలలోని మాలలకు గ్రూప్ 3 వాళ్ళకు రావాలంటే 22వ పాయింట్కు రావాలి. 22వ పాయింట్ అది కూడా మీరు గమనించండి, ఉమెన్ ఇది క్లియర్గా ఉంది. అంటే ఈ గ్రూప్లో 22వ పాయింట్ రాదు. ఎందుకంటే చాలా మొన్ననే చూసినాం, చాలా యూనివర్సిటీలలో 20 పోస్టుల లోపల ఉన్నందువల్ల వాళ్ళకు గ్రూప్ 2 వాళ్ళకు 4 పోస్టులు వచ్చినాయి, గ్రూప్ 1 వాళ్ళకు 2 వచ్చాయి. దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకు ఇట్లా జరిగిందంటే 20 లోపట్లనే మాత్రమే ఉన్నాయి కాబట్టి పోస్టులు, అందుకనే మీకు రాలేకపోయిందని చెప్పడం జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగా 22 వస్తే వీళ్ళకు ప్రధానమైన పోస్టులు రాకుండా ఉంటుందని కుట్రపూరితంగా 22 పెట్టడమే కాకుండా ఈ 22 మహిళ సపోజ్ మాల మహిళ లేకుంటే ఇది డైరెక్ట్గా మళ్ళీ రోస్టర్ పాయింట్ 2కు పోతుంది. రోస్టర్ పాయింట్లో 2లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు మాదిగలు, డైరెక్ట్గా వాళ్ళకే వస్తుంది. ఇది అప్పుడు రిజర్వేషన్ల శాతం వాళ్ళకి 9 ఉన్నదానికి 10 అవుతుంది. ఇక్కడ 5 అని చెప్పుకుంటున్న మాలలకు 5 అని చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ 4కే ఇండైరెక్ట్గా కుదించే కుట్రలో భాగమే ఇది జరిగిందని చెప్తుంది. నిజంగా కూడా గ్రూప్ 3లోని మాలలకు 26 కులాలు, మాలలతో పాటు ఇంకా 25 కులాలను కలిపి 26 కులాలకు ఉద్యోగం రావాలంటే నిజంగా కూడా రోస్టర్ నంబర్ 41కి వస్తే కానీ మాలలకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఇది ఎక్కడ సామాజిక న్యాయం రేవంత్? మాదిగా గారు చెప్పాలి. ఏ విధంగా సామాజిక న్యాయం, ఏ విధంగా అందరికీ సమాన అవకాశాలు ఏ విధంగా వస్తాయి? భారత రాజ్యాంగం ద్వారా నాకు రిజర్వేషన్లలో పోటీ పడే అవకాశం ఇచ్చింది. కానీ నువ్వు చేసిన ఈ చట్టం వల్ల రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టమా? ఏడ హేతుబద్ధత ఉందాయా? ఇదా హేతుబద్ధత? నా రాజ్యాంగమైన హక్కును నేను అప్లికేషన్ పెట్టే అర్హత లేకుండా చేస్తారా? ఇదా సామాజిక న్యాయం? ఇదా అందరికీ రిజర్వేషన్ అంద సిద్ధాంతం? సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పింది? రిజర్వేషన్ల పంపకాల సందర్భంలో ఏ ఒక్క కులాన్ని కూడా రాజ్యాంగ హక్కును హరించబడొద్దు, వాళ్ళ హక్కులు వాళ్ళకే ఉండాలి, హరించబడొద్దని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్తే ఇప్పుడు నువ్వు 10 పోస్టులు 15 పోస్టులు 16 పోస్టులు పడితే మాలలు గ్రూప్ 3లో ఉన్న వాళ్ళకి అసలు అప్లికేషన్ పెట్టే అర్హతనే లేదు. గ్రూప్ 3లోని పురుషులకు అర్హత ఎప్పుడు వస్తుందంటే రోస్టర్ నంబర్ 41 వస్తే మాత్రమే వస్తుంది. ఇదెక్కడ సామాజిక న్యాయమే? ఎంత ద్రోహం చేస్తున్నావు? భవిష్యత్తులో ఉద్యోగాలలో మాలలకు ఉద్యోగం రాకుండా చేసిన ప్రధాన కుట్రదారుడు రేవంత్ మాదిగా. ఈ రేవంత్ సర్కార్ను మనం ప్రతిసారి ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చింది, ఖండించాల్సిన సందర్భం వచ్చింది. ఇంత కుట్రనా? నీ ప్రభుత్వం రావడానికి ముందు వరుసలో ఉన్న మాలలకు ఈరోజు ఉద్యోగాల్లో అసలు లేకుండా చేసే కుట్ర చేస్తున్నావు. ఇది ఎక్కడ పోతున్నది? ఇది దేనికి సంకేతం? నువ్వు చట్టంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి చట్టం చేసినాము, సామాజిక న్యాయం గురించి చేసినాము, హేతుబద్ధీకరణ చేసినాము అంటున్నావు కదా. అసలు ఈ హేతుబద్ధత లేదు, సామాజిక న్యాయం లేదు, అందరికీ రిజర్వేషన్ అందే అవకాశమే లేదు. ఈ చార్ట్ ప్రకారం అయితే ఈ రోస్టర్ విధానం ప్రకారం ఖచ్చితంగా మాదిగలకు 11 నుంచి 9 కాదు 10 నుంచి 11 కంపల్సరీ వాళ్ళకే అందుతాయి. ఎందుకంటే ఈ 7వ నంబర్ గ్రూప్ 1లో ఆ వ్యక్తి లేకుంటే, అంటే అర్హత గల అభ్యర్థి లేకుంటే న్యాచురల్గా గ్రూప్ 2 వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు చెప్పండి సోదరా, ఈ 22 రోస్టర్ పాయింట్లో ఉద్యోగం లేకుంటే
మాదిగలకే వస్తుంది. కింద ఉన్న గ్రూప్ 1 వాళ్ళకు సపోజ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లేకుంటే మళ్ళీ వాళ్ళకే పోతుంది. అంటే ఎంత అయినప్పుడు 11% అయింది. అంటే రిజర్వేషన్లు అప్పనంగా వాళ్ళకి అప్పచెప్పారు కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇంకా అందని వాళ్ళకి అందేమన్నది. ఆల్రెడీ మధ్యస్థంగా తిన్నామని నువ్వే చట్టంలో చెప్తివి, కమిషన్లో చెప్తివి కదా. మధ్యస్థ తినకి ఇంకా తినిపిస్తావా? అసలు రాని వాళ్ళకి 1% నువ్వుకి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా మొత్తం తగ్గిస్తావా? ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకు అసలు సమస్య అర్థమైతలేదు. పాలాభిషేకాలు చేసారు. ఎందుకు? 15% ఉన్న రిజర్వేషన్ 1% కుదించి మధ్యలో అటు ఇటు కాకుండా ఆ 2 మాదిగలు పైన మాదిగా కింద మాదిగా మధ్యలో పెట్టి ఉద్యోగం జస్ట్ ఏదైనా మిస్ అయితే కిందికి వచ్చేటట్లు కుట్రలు చేసిన వాళ్ళను పాలాభిషేకం చేసి స్వాగతించారు. ఇప్పుడు అనుభవిస్తారు మీరు. ఇకనైనా ఆలోచించండి. గ్రూప్ 1లో ఉన్న 15 కులాలను ఎంత అన్యాయం జరుగుతున్నది. ఆ గతంలో మీకు మొత్తం 15%లో పోటీ పడే అవకాశం ఉండే. ఇప్పుడు ఏంది? రోస్టర్ పాయింట్ 7లో మాత్రమే నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. లేకుంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నా దండగా పెట్టుకోలేవు కూడా కదా. దీనికా మీరు స్వాగతించారు? మీ రిజర్వేషన్ 14% రిజర్వేషన్ను తలకాయ నరికినట్లు నరికితే మీరు దాన్ని స్వాగతించారు. మీరు అర్థం చేసుకోరు. గ్రూప్ 1లో ఉన్నది అసలు రిజర్వేషన్ల వర్గీకరణ లబ్ధి డైరెక్ట్గా లబ్ధి పొందాలంటే గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకి మాత్రమే మొదటి ప్రాధాన్యతగా వాళ్ళకి అందాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా మంద ఏలియాకు సాటిస్ఫై చేయడానికి మాత్రమే చట్టం తెచ్చి 9% అని చెప్పుకుంటా, కింద గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకు 5% అని చెప్పుకుంటా, వాళ్ళకు 4% ఇండైరెక్ట్గా చేసి మీరు ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ ఈ గ్రూప్లో కర్మగాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదైతే మొన్న పడ్డదో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2 గ్రూప్ 1 వాళ్ళకు వచ్చింది కదా. వాళ్ళు ఆడ అర్హత గల అభ్యర్థులు లేకుంటే మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళకే వచ్చేస్తుంది. ఇది ఎక్కడ సామాజిక న్యాయమా? దీన్ని తప్పకుండా కోర్టులో మేము ఎదుర్కొంటాం. ఈ చట్టం పోయే వరకు కూడా సీరియస్గా ఉద్యమం చేస్తాం. అయితే మేము ఒకటే చెప్తున్నాం, మాదిగా కులం తప్ప మిగతా షెడ్యూల్ కులాలందరూ ఈ చట్టం మీద అవగాహన తెచ్చుకోండి. ఏ విధంగా నష్టం జరుగుతున్నది, రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులను ఈ చట్టం అడ్డగా చూపెట్టేసి నేను అప్లికేషన్ పెట్టుకునే అర్హత కూడా హరించేసి వీళ్ళు. ఎందుకు మనం దీని మీద నిశ్శబ్దంగా ఉందాం? తప్పకుండా ఒక విప్లవంగా, ఒక విస్ఫోటంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది, ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకనే రేపు ఆగస్టు 1 రిజర్వేషన్ల విద్రోహ దినం ఏదైతే ప్రకటించారో దాన్ని సక్సెస్ చేసేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపినట్లు మనం చేయాల్సిందే. దాంతోపాటు ఇప్పుడున్న తెలంగాణ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం 2025లో మహిళలు లేకుంటే పురుషులతో అదే గ్రూప్లోని పురుషులతో నింపాలని సడలింపులో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు రోస్టర్ పాయింట్లో కూడా తప్పకుండా మార్పులు సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి మనం ఇమీడియట్గా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. చట్టంలో ఆ వెసులుబాటు చెప్పిరు కాబట్టి మనం దాన్ని ఆ దిశగా పనిచేయాలి. దాంట్లో చట్టంలో క్లియర్గా చెప్పిరు ఏమని, ఎప్పుడైనా రోస్టర్ పాయింట్లో కానీ మిగతా అంశాలలో ఏమైనా డిఫికల్టీలు ఉంటే, ప్రాబ్లంలు ఉంటే దాన్ని సవరణ మరొక జీవో ద్వారా సవరణ చేసుకోవచ్చని చట్టంలో చెప్పారు. కాబట్టి మనం ఆ దిశగా రేవంత్ సర్కార్ మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ గ్రూప్లోని మహిళలు లేకుంటే అదే గ్రూప్లోని పురుషులతో ఫిలప్ చేయడానికి సడలింపులు ఇస్తూ ఈ రోస్టర్ పాయింట్ ఏదైతున్నదో దీన్ని వెంటనే సవరణ చేస్తూ మేము మళ్ళీ ప్రభుత్వానికి ఒక మోడల్ కూడా ప్రజెంటేషన్ చేస్తాము. తప్పకుండా దాన్ని పరిశీలించండి. మేము చెప్పినట్లు అంటే మంద ఏలియా ఇచ్చినట్లు కాదు, మేము ఇచ్చేది సామాజిక న్యాయం అని మీరు సరైందని అంటే మీరు దాన్ని సమీక్షించిన తర్వాత దాన్ని అప్రూవల్ చేసేస్తే అందరికీ రిజర్వేషన్లు అందే అవకాశాలు ఉంటుంది. సామాజిక న్యాయానికి ఒక నాంది పలికినట్లుంటుంది. రిజర్వేషన్లలో అందరికి కూడా దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దిశగా మనం ఉద్యమం చేయాల్సింది, లీగల్ బ్యాటిల్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో దయచేసి ఈ రోస్టర్ పాయింట్ల విధానాలలో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు మహిళ 33% రిజర్వేషన్ లేని వాళ్ళు అర్హత గల మహిళ లేకుంటే అదే గ్రూప్లోని మిగతా పురుషులతో ఫిలప్ చేసే సడలింపులు ఇవ్వాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి ఉద్యమం చేయాల్సిన అవసరం మనం తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్, జై భారత్.